నమస్తే గ్రేటర్ ఎలక్షన్ లో పీపుల్స్ ఎజెండా వినిపించే గ్రేటర్ వాయిస్ కి స్వాగతం। ఈ రోజు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న అడ్డగుట్టలో ఉన్నాం। సికింద్రాబాద్ లో మొత్తం 5 డివిజన్స్ ఉన్నాయి। మొత్తం మెట్టుగూడ, అడ్డగుట్ట, సీతాఫల్ మండి, తార్నాక, బౌద్ధనగర్। మనం ఈ రోజు అడ్డగుట్టలో ఉన్నాము। ఇక్కడ జనాభా సుమారు 70,000కు పైమాటే। ఆసియాలోని అతిపెద్ద మురికివాడ అయిన అడ్డగుట్టలో సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి। ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ వాటర్ ప్రాబ్లం కనిపిస్తుంది, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇంకా ఇంటర్నల్ రోడ్ సమస్య కూడా అదే విధంగా ఉంది। చాలా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమస్యలు మాత్రం అదే విధంగా ఉన్నాయి। జనాభా పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది। ఇంకో సమస్య లాలాగూడ గేట్, తుకారాం గేట్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది అని చెప్తున్నారు। ఇంకోటి ఏంటంటే తుకారాం గేట్ పక్కన 50 పడకల హాస్పిటల్ నిర్మించాల్సి ఉంది, కానీ ఇప్పటికీ అది కలగానే ఉంది। చాలా మంది మనతో ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటితో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। పాండు, ఓవర్ టు యు। థ్యాంక్ యూ। ఇప్పటి వరకు V6 చాలా ప్రాంతాల్లో గ్రేటర్ వాయిస్ పేరుతో ప్రజల ఎజెండా ఏంటి ఈ ఎలక్షన్లో అన్నది వివరించే ప్రయత్నం చేశారు। ఇవాళ ఈ అడ్డగుట్టలో మహిళలు చాలా ఎక్కువ వచ్చారు। కారణం ఏంటంటే ఇక్కడున్న సమస్యలు, బాధపడుతున్న వాళ్ళలో ఉన్న సమస్యలు మహిళలు ప్రతిబింబించేందుకు, ఆ సమస్యలు ఏమున్నాయని చెప్పేందుకు చాలా మంది వచ్చారు। వాళ్ళతో ఆ సమస్యలు ఏంటి అనేది తెలుసుకుందాం। అమ్మ, మీ పేరేంటి? నా పేరు అంజన్ సార్। నిజంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? గతంలో ఈ సమస్యలు తీర్చమని అడిగితే ఇంతవరకు తీర్చినవన్నీ, ఇంకా ఇప్పుడు తీరనివన్నీ ఎవరు ఏం పని చేయలేదు సార్। మాకు రోడ్లు లేవు, నల్లాలు చక్కగా లేవు, డ్రైనేజీలు చక్కగా లేవు। ముఖ్యంగా ఇక్కడ బస్తీ సమస్యల మీద వర్క్ చేస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు। ఆ అడ్డగుడ్డ బస్తీకి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు గమనించింది ఏంటి అన్నది ఒకసారి చెప్పే అవకాశం। నా పేరు సుజాత అండి। మేము గత 4 సంవత్సరాల నుంచి అడ్డగుట్ట బి సెక్షన్, ఏ సెక్షన్, సిలో పనిచేస్తున్నాము। ముఖ్యంగా అడ్డగుట్టలో వచ్చేసి నీళ్ళ సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఎక్కడ వీళ్ళు బస్ ఎక్కి వెళ్ళాలన్నా అంత దూరం కిందకి దిగాలి। ఇక్కడ వచ్చేసి నల్లా కనెక్షన్స్, డ్రైనేజ్ కనెక్షన్స్ ఒకటే లైన్లు ఉంటాయి, అవి పగిలిపోయి నీళ్ళలో కలుస్తుంటాయి, నీళ్ళు వచ్చి దీంట్లో కలుస్తుంటాయి, కానీ ఎప్పుడూ కూడా దాని గురించి స్పందించే నాయకులు ఎవరు కూడా సంస్థలకి రారు। మేము ప్రతి బస్తీలో ఈ సమస్యల గురించి ఇదంతా GHMC ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాము। పిల్లలతో లెటర్ ఇప్పిస్తుంటాం, మదర్స్తో లెటర్స్ ఇప్పిస్తుంటాం, తండ్రులతో లెటర్స్ ఇప్పిస్తుంటాం। మేము ప్రతిసారి కార్పొరేటర్స్ని కూడా కలవడం జరుగుతుంది, వాళ్ళని కూడా సమస్యల మీద మాట్లాడమని చెప్పడం చెప్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని తీసుకోరు। ఇప్పుడు వచ్చే ఎవరైనా లీడర్స్ ఉన్నారో దాని మీద ఖచ్చితంగా మౌలిక వసతులు ఏవైతే అనుకుంటున్నామో, నీళ్లు, ట్రాన్స్పోర్ట్, తర్వాత కరెంట్ వచ్చేసి కరెంటు కూడా కుప్పల వైర్లు ఒక పోల్కుంటాయి, అవి కూడా ఎవరు పట్టించుకోరు। అక్కడ నుంచి పిల్లలు పోతుంటే షాక్ కొడుతుంది, పెద్దవాళ్ళు పోతుంటే షాక్ కొడుతుంది, అది కూడా పట్టించుకోరు। ముఖ్యంగా ఈ 4 సమస్యలు ఏవైతే బస్తీలో ముఖ్యంగా అనుకుంటున్నామో, నీళ్లు, డ్రైనేజ్, పరిసరాల పరిశుభ్రత ఒకటి, కరెంట్ ఒకటి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఒకటి, ఇవన్నీ చాలా సక్రమంగా బాగుంటేనే మన హైదరాబాద్ అర్బన్ సిటీ బాగుంటది అన్నది మా ఉద్దేశం। వీళ్ళు ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ అన్నది చాలా సమస్యగా ఉంది అన్నది ఒకటి తెలుస్తుంది। రెండోది విద్యుత్కి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వేసిన పాత లైన్ల నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది అన్నది చాలా మంది చెప్తున్నారు। దీనికి సంబంధించి సార్ మీ పేరేంటి? నా పేరు శ్రీరాములు। అడ్డగుట్టలో ఉన్న సమస్యలు, రహదారులు, గుట్టలపైనకి పోవడానికి మెట్లు చక్కగా లేవు, మెట్లతో పాటు గర్భిణీ స్త్రీలు, పురుషులు, పిల్లలు జారిపోవడం జరుగుతుంది। అధిక యూసీ వాళ్ళకు, మున్సిపాలిటీ వాళ్ళకు ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పినా వినవించినా కూడా చేస్తాము అంటున్నారు తప్ప చేయలేదు। అది పోతే గుట్టలపైన నీళ్లు తీసుకోవడానికి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది। గుట్టలపైన నీళ్ళ సప్లై సరైన విధానంగా లేదు, ఆ నీళ్ళ సప్లైతో సరిగ్గా కలిగించాలి। దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థను ఒక క్రమ పద్ధతిగా తీసుకొచ్చినట్లయితే అడ్డగుట్లో కొద్ది భాగం వరకు సమస్యలు తీరినట్లవుతుంది। ఈ V6 ద్వారా మన రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము। మీ పేరండి? నా పేరు సుధాకర్ అండి। ఈరోజు ఎలక్షన్స్ అంటే అడ్డగుట్టలో అతి దారుణంగా ఉన్నాయి। ఫస్ట్ ది మోస్ట్ థింగ్, ఎలక్షన్స్ అనగానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు వస్తారు, కానీ ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే వస్తున్నానా। వన్ థింగ్, ఈరోజు మినిస్టర్స్ ఉన్నారు, అడ్డగుట్ట ఓట్ బ్యాంక్ బేస్ చేసుకొని మంచి మినిస్టర్స్ పదవులు పొందుతున్నారు। ఆ ఓటింగ్ టైంలోనే వాళ్ళు కనబడతారు, ఇక్కడ తర్వాత ఎవరు కనబడరు। ఇక్కడ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంతవరకు దానిపైన పోరాడిన వ్యక్తులు లేరు। ఇక్కడ ఓట్ బ్యాంక్ గురించే మేము కావాలి, కానీ మా సమస్యలు కానీ
ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఆ గవర్నమెంట్ స్కూల్ కిందనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. దానికి ఆట స్థలం లేదు, దాంట్లో ఫ్యాకల్టీ లేదు, అక్కడ చూసే నాదుడే లేడు. ఈరోజు V6 వచ్చింది కాబట్టి, ఈ అవకాశం దొరికింది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. నా పేరు దాసరి శ్రీనివాస్. రాజకీయాలు మాకొద్దు. మా సమస్యలు ఏంటంటే ఈడ డ్రైనేజ్ సమస్య ఉంది. ఎప్పుడో వేసిన పైప్ లైన్లు ప్రజలు ఎక్కువైనరు, దాని వాడకం ఎక్కువైంది, అది పలిగిపోతున్నాయి, ఆ నీళ్ళల్లో కలుస్తున్నాయి, మంచి నీళ్ళ పైపులలో కలిసి మురుగునీళ్ళు, తాగే నీళ్ళలో మురుగునీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా ఇది సమస్యల నుంచి పరిష్కారం చేయాలి. V6 చేసిన విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఓటేయండి. మీకు ఎవరికి నచ్చితే వారికి ఓటేయంండి. ఓటు అన్నది మీ విలువ అన్నది గుర్తుంచుకోండి. ఓటు ప్రాముఖ్యత గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అక్షయ్ బృందం. వారు ఒక పాట ద్వారా ఓటు ప్రాముఖ్యత చెప్పడానికి ఈ స్టేజ్ మీద ఉత్సాహం చూపించారు. సో పాడతారండి. వచ్చరా వచ్చరా గ్రేటర్ ఎన్నికలు వచ్చరా, ఎన్నికల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. చీరలు ఇస్తానంటారు, రైకలు ఇస్తానంటారు, రైకలు ఇస్తానంటారు, చీరలు ఇస్తానంటారు, రైకకు ఓటెద్దువా, చీరకు ఓటెద్దునా, ఏసి నేను దద్దునా, ఏసి నేను దద్దునా, ఎజక నేను దద్దునా. వచ్చరా వచ్చరా గ్రేటర్ ఎన్నికలు వచ్చరా, ఎన్నికల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. వచ్చరా వచ్చరా గ్రేటర్ ఎన్నికలు వచ్చరా, ఎన్నికల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. కోటరు ఇస్తానంటారు, బీరులు ఇస్తానంటారు, కోటరు ఇస్తానంటారు, బీరుకు ఓటేద్దునా, కోటర్కు ఓటేద్దునా, బీరుకు ఓటేద్దునా, కోటర్కు ఓటేద్దునా, ఏసి నేను దద్దునా, ఎజక నేను దద్దునా, ఏసి నేను దద్దునా. వచ్చరా వచ్చరా గ్రేటర్ ఎన్నికల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. ఎన్నికల్లో వచ్చరా, ఎన్నికల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. వచ్చరా వచ్చరా బై ఎన్నికల్లో వచ్చరా, గ్రేట్ కల్లో రంగు రంగు జెండాలు వచ్చరా. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఓటు ప్రాముఖ్యత మీద ఒక మంచి పాట విన్నామంటే మందుకి, చీరకి, లేదంటే ఇంకొక దానికి ఆశపడకుండా ఎవరైతే మీకు అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందో, మీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి మీలో ఉంటారన్న నమ్మకం ఉందో వాళ్లకు మాత్రమే ఓటేయండి అని ఒక మంచి పాట ద్వారా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ V6 కి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, ఆ సమస్యల్ని ఇక్కడ పోటీ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గం చూపుతారు, వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టో తయారు చేసుకున్నారు, ఇక్కడే ఉండి మీ సమస్యల్ని ఏ విధంగా తీర్చబోతున్నారు, ఒక్కొక్కరిని మనం అడిగి తెలుసుకుందాం. ఓటు యు పండు. రాధిక, ఇక్కడ పోటీ చేయబోయే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇండిపెండెంట్లు ఇలా పోటీ చేస్తున్నారు. పోటీ చేసే వాళ్ళకి మనం ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, సమస్యలు కొన్ని విన్నాం, వాళ్ళు స్టేజ్ మీదకి పోయిన తర్వాత మరికొన్ని సమస్యలు ప్రజల నుంచి మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వాళ్లకు ఈ ప్రాంత ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అన్న దాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వాలని మేము కోరుతున్నాం. దానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తే బాగుంటుంది. రైట్, ఒక్కొక్కరిగా పార్టీ అభ్యర్థులు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నామండి. ఎవరైతే ఈ డివిజన్ లో పోటీ చేస్తున్నారో, ఇక్కడున్న 5 డివిజన్లలో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒక్కొక్కరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనతో ఉన్నారు CPM నుంచి. మీరు మీ పేరు చెప్పండి, ఏ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు, అండ్ ఇప్పటివరకు మీరు చాలా మంది సమస్యలు విన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కరు మంచి మంచి వాళ్ళు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద సమస్యలే చెప్పారు. చిన్నగా అనిపించినప్పటికీ కూడా అవి అనుభవిస్తే గానీ తెలియదు అన్నట్టు ఉంటుంది. సో వాటి పరిష్కారం కోసం మీరు ఏం చేయబోతున్నారో కూడా చెప్పండి. నా పేరు టి స్వర్ణలత, 1 హైదరాబాద్ ఫ్రంట్ అభ్యర్థిగా అడ్డగుట్ట డివిజన్ 142 నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఇంత పేద ప్రజలు ఉండే ఈ ఏరియాలో ఒక కనీస ఆసుపత్రి లేకపోవడం అనేది విచారకరం. తప్పకుండా 100 పడకల ఆసుపత్రి కోసం కట్టిస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ పటిష్టంగా క్లియర్ చేస్తాం. మంచినీటి సమస్య కోసం ప్రజల పక్షాన ఉండి, ప్రజలతో ఉండి ప్రతి క్షణం ప్రజల సమస్యకై పోరాడతాం, ప్రజలతో ఉంటాం. మనకు TRS నుంచి ఉన్నారు మరో అభ్యర్థి. మీ పేరు చెప్పండి. నా పేరు విజయ్ కుమారి, అడ్డగోట 142 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. జై తెలంగాణ.
మీరు వస్తే అంటే ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూలీకి వెళ్తే గానీ అవ్వదు. అందులో ఒక మంచి ప్రాబ్లం చెప్పారంటే ప్రభుత్వ మరుగుదొడ్లు లేవు, అబ్బాయిలకే కష్టమవుతుంది బయటికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి. అదే అమ్మాయిల విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అని మీరు ఒకవేళ మీకు ఓటేయాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాటర్ సమస్య తీరుస్తా, అట్లానే డ్రైనేజ్ సమస్య తీరుస్తా. మళ్ళీ ఇప్పుడు చేపట్టలేని పనులు కదా, ప్రభుత్వం చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కూడా. 18 ఏళ్ళలో టీఆర్ఎస్ని గెలిపిస్తే ఇంకా చేయించుకోలేని పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం మేము. ఇప్పుడు మరుగుదొడ్లు అంటే మరుగుదొడ్లు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ మరుగుదొడ్లు కూడా అవకాశం వస్తుంది కాబట్టి, మనకి టీఆర్ఎస్ గెలిస్తే అవకాశం వస్తుంది కాబట్టి మరుగుదొడ్లు కూడా కట్టిపిస్తాం. నెక్స్ట్ మనకు కాంగ్రెస్ నుంచి ఉన్నారు అభ్యర్థి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు అడ్డగుట్ట అని చెప్తున్నారు కదా మీరంతా, ఆ స్థాపనకు కృషి చేసినటువంటి అంజయ్య గారికి మనందరం కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. నా పేరు జి భానుప్రియ. నేను ఇక్కడ 142 అడ్డగుట్ట డివిజన్ నుంచి కాంగ్రెస్కి కార్పొరేటర్గా నేను ఇప్పుడు చేస్తున్నానమ్మా. ఏంటంటే ఇక్కడ సమస్యలు నేను ఒక పార్టీకి ఎలక్ట్ అయిన తర్వాత తెలుసుకోవట్లేదమ్మా. ఏంటంటే నేను కూడా ఒక కామన్గా హౌస్ వైఫ్గా ఉండి ప్రతి ఒక్క సమస్య నేను ఫేస్ చేసినాను. డ్రైనేజ్ మొత్తం వాటర్లోనే కలిసిపోతుంది, చాలామంది చిన్నపిల్లలు సిక్ అయిపోతున్నారు. ఇంకా ఏం చెప్పాలంటే ఈ టాయిలెట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అన్నగారు చెప్పినటువంటి విషయం చాలా మంచి విషయాన్ని తీసుకొచ్చినారు మన V6 వాళ్ళకి. ఏంటంటే చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్గా చేయడం అనేది చాలా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా మారిపోయింది. రోడ్డు పక్కన మనం నడవలేనటువంటి పరిస్థితి, అవునా కదమ్మా? రోడ్డు పక్కన నడవలేనటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఈ టాయిలెట్స్ అనేవి కంపల్సరీ మనం ఫస్ట్ అదే తీసుకురావాలా. ఇంకా మురికివాడలు అని అంటే ఇప్పుడు అడ్డగుట్టలో చాలా మటుకు జనాభా పెరిగింది కాబట్టి దాన్ని మనం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పైప్ లైన్లని రేపు మనం పెద్ద పైప్ లైన్లుగా దాన్ని చేసేసి ఆ సమస్యను తప్పకుండా తీర్చాలి. ఫస్ట్ మేనిఫెస్టోలో అదే ఉందన్నమాట. ఏంటంటే అడ్డగుట్టలో ఉన్నటువంటి వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, తర్వాత బ్రిడ్జ్ మనకు అర్జెంటుగా మనం ఇక్కడ స్టార్ట్ అవుతాం వెళ్ళాలా అనేసి, అక్కడికి వెళ్ళేసరికి మనకి బ్రేకులు పడిపోతాయి సడన్గా. ఏంటంటే అక్కడ ట్రైన్ ఇప్పుడు అయిపోతుందేమో అని అనుకుంటాము, కానీ అది అవ్వదు. ఏంటంటే ఒక ½ అన్ అవర్ వరకైనా అక్కడ ఉండాల్సిందే మనం. ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా అమ్మా మనం పార్టీలకు అతీతంగా ఇక్కడ మన సమస్యలు అనేవి మనం చర్చించుకొని పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనమే పరిష్కారాలు అనేవి చేసుకోవాలా. అంతేగాని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అనే హామీలు మాత్రం మనం నమ్మొద్దు ప్లీజ్. ఏంటంటే రైట్, అంటే మీరంతా కూడా గెలిస్తే వీళ్ళ మధ్యలోనే ఉంటాము, వీళ్ళ సమస్యలు అమ్మా తప్పకుండానమ్మా. అడ్డగుట్టలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనతో చెప్పారు. అదేవిధంగా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వాళ్ళు కనుక గెలిస్తే ఎటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూడా చెప్పారు. అంటే ఒక అడ్డగుట్ట లాంటి బస్తీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముగ్గురు కూడా ఇక్కడున్న స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేయడాన్ని చాలా అభినందించే విషయం. ఎందుకంటే గెలిచేది ఒకరే కాబట్టి ఆ గెలిచిన వ్యక్తితో కలిసి మిగతా వాళ్ళంతా పనిచేస్తాం, ఈ సమస్యల కృషి కోసం అందరం కలిసి పనిచేస్తాం. ఇవాళ వేరువేరుగా పార్టీల తరఫున పోటీ చేసిన రేపొద్దున గెలిచిన అభ్యర్థికి వాళ్ళ సహకారం అందిస్తాము అన్నది చెప్పడం చాలా అభినందించదగ్గ పరిణామం. అది కాకుండా ఇంకొన్ని సమస్యలు ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థుల ముందు మరికొన్ని సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు అదేవిధంగా ఇతర ప్రజలు ఏమంటున్నారన్నది ఒకసారి అభ్యర్థులకు నేరుగా వాళ్ళు చేసే విజ్ఞప్తి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. నమస్కారం. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఇక్కడ ఏ అభ్యర్థి గెలిచినా కానీ మాకు కావాల్సింది అడ్డగుట్టలో సమ్ ఏరియా. ఇది వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ చాలాగా ఉంది. అలాగే చదువుకున్న వాళ్ళకి జాబ్స్, చాలా మందికి జాబ్స్ లేవండి. ఇంకా మా తుకారం గేట్ నుంచి ప్రతి ఒక్క సమస్య, రోడ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి ఒక్కరు మాకు వాటర్ కూడా చాలా కలుషితంగా వస్తున్నాయి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా మంది ప్రాబ్లం అవుతుంది, ఫేస్ అవుతుంది. చిన్నపిల్లలకి బాత్రూమ్స్ కానీ వాళ్ళకి కరెక్ట్ బాత్రూమ్స్ నీట్గా లేవు. అలాగే చదివించలేని పరిస్థితిలో చాలామంది కూలీనాలు చేసుకునే వాళ్ళకి రోజు 500 మట్టుకే వాళ్ళకు వస్తున్నాయి. లేకపోతే కూలీ లేని రోజు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. వాళ్ళకు కూడా ఏదైనా పని ఉపయోగపడేటట్టు చేసుకునేటట్టు మీరు కల్పిస్తే చాలా థ్యాంక్స్గా ఉంటుంది. రైట్ అమ్మ చాలా మంచి సూచనలు చేసింది. ఇక్కడ ఉండే ప్రాంతానికి సంబంధించి ఈ సూచనలన్నింటినీ మీరు ఏ విధంగా అంటే ఈ చేసిన సూచనలు మీ స్థాయిలో
మీకు ఎంతవరకు పరిమితి ఉంటుందో ఆ పరిమితికి లోబడి మీరు ఈ సమస్యలను మీరు సాధన కృషి చేసేందుకు ఏం హామీ ఇస్తారు మీరు స్టేజ్ మీద నుంచి? పైప్ లైన్ తవ్వించి పైప్ లైన్లు వేస్తాం కొత్తగా. బరువుదట్ల మోరి ప్రాబ్లం అయితే అది కూడా మేము చేస్తాం, మోరి ప్రాబ్లం కూడా తీరుస్తాం. అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కట్టిస్తాం. ఇక్కడ అడ్డగుట్ల కమిటీ హాల్ కూడా లేదు, కమిటీ హాల్ ఉన్నది కానీ కమిటీ హాల్ చిన్నది, దానికి 3 floors కమిటీ హాల్ కట్టిస్తాం. వాటర్ ప్రాబ్లం అన్నది చాలా ఉంది, గెలిస్తే ఇవ్వండి అన్నది. రెండోది ఇక్కడ బస్తీ లేబర్ ఎక్కువ ఉన్నారు, కనీసంగా వాళ్ళకు ఉపాధి దొరికేలాంటి ఉద్యోగాలు విషయంలో ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న పరిశ్రమలు లాంటివో లేకుంటే చేతి వృత్తుల లాంటి పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చి చేయగలిగితే బాగుంటుంది అన్నది ఆమె సూచించింది. ఇంకొకటి ప్రభుత్వ స్కూల్స్ లో పరిశుభ్రత గురించి కూడా మాట్లాడారు. వీటి మీద మీరు ఎటువంటి హామీ ఇవ్వాలి? నిజమేనండి, ప్రభుత్వ స్కూల్లో సరైన సిబ్బంది, పిల్లలకు సరైన సౌకర్యాలు లేని మాట నిజమే. మేము అధికారంలోకి వస్తే కనుక అధికార పక్షంతో సపోర్ట్ తీసుకొని కంపల్సరీ ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు విద్య ఉచితమన్నారు, అది కంపల్సరీ ఇక్కడ అమలు చేపిస్తాం. అలాగే విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కనీస గ్రంథాలయం ఇక్కడ లేదు, దాన్ని కూడా పెట్టిస్తాం. నిరుద్యోగులకి ఎన్నో నోటిఫికేషన్స్ వచ్చినప్పటికీ హామీలు స్టేట్మెంట్ల వరకే పరిమితమయ్యాయి, అది కూడా ప్రభుత్వంతో మేము సపోర్ట్ తీసుకొని ఇక్కడ పని లేని వారికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించడానికి కూడా ఏర్పాటు చేస్తాం. మాకు రోజు కూలికి వెళ్తే 500 రూపాయలు వస్తాయో రావో తెలియదు, కానీ హాస్పిటల్కి వెళ్తే మాత్రం 500 రూపాయలు కంపల్సరీగా మేము పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఒక ప్రభుత్వ హాస్పిటల్ అనేది మాకు కావాలి అని చెప్పేసి, దీనికోసం మీరేం చేస్తారో చెప్పండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం తర్వాత పనైనా ఏదైనా మిగతాదంతా. దీనికోసము ఆల్రెడీ మనకి ఇక్కడ వెనకాలే కాంపౌండ్ వాళ్ళు రెడీగా అయింది, అప్పుడే శాంక్షన్ అయింది, దాన్ని అమలు చేయాలా. కాకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం ఎందుకు దాన్ని లేట్ చేస్తుందో మనకు మాత్రం తెలియదమ్మా. ఏం చేస్తారో చెప్పండి. చదువుకున్న నిరుద్యోగిత యువత చాలా మంది ఉన్నారు ఇక్కడ. తర్వాత రోజు 500 రూపాయల కూలీ అని చెప్తున్నారు కదమ్మా, దాంట్లో ఫీజులు కట్టలేక చాలా మంది మధ్యలోనే 10వ తరగతిలోనే స్కూల్ ఆపేసినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మన అడ్డగుట్టలో. ఏంటంటే అట్లాంటి పిల్లలకు కూడా మన దగ్గర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చమ్మా. ఇది మనతో అయ్యేటువంటిది, ఇది పెద్ద సమస్య ఏం కాదమ్మా. మీరు ఇట్లాంటిది పెద్ద సమస్యగా చేయకండి. ఏంటంటే దీంట్లో ఇప్పటి నుంచి కొట్లాడైన SC ST వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ నుంచి నిధులు అనేవి వస్తావమ్మా. 10th సర్టిఫికేట్ మీద మనము వెల్ఫేర్ ఫండ్ అనేది మనకు వస్తుందమ్మా, దాంట్లో మనం కొట్లాడొచ్చు, తెచ్చుకోవచ్చు. డ్రైనేజ్ సమస్యలను కూడా మనం తీర్చుకోవచ్చు. దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఆ 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు ఖచ్చితంగా వాళ్ళు పిలిచి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ తరఫున వీళ్ళు కూడా ఏం హామీస్తారన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనతో అభ్యర్థులు మాట్లాడారు, సో వీళ్ళ ప్రతినిధులుగా మనతో మాట్లాడడానికి 3 అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళతో పాండు మాట్లాడిస్తారు. థ్యాంక్ యూ రాధిక. మీరు మీ సంబంధించిన అభ్యర్థులను మీరు బరిలో నిలిపారు. మీ అభ్యర్థుల తరఫున మీరు రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు సంబంధించిన వాళ్ళే గెలుస్తున్నారు కాబట్టి. ముందుగా వామపక్ష పార్టీలకు సంబంధించి దానికి మీకే అవకాశం ఇస్తాం, ముందు మీరు చెప్పండి. V6 వారికి ముందుగా ధన్యవాదాలు. ఒక మంచి ప్రోగ్రాం ఆసియాలో అతిపెద్ద మురికివాడైన అడ్డగుట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ సమస్యలు అనేక ఉన్నాయి. 100 పడకల ఆసుపత్రి కోసం గత నుంచి మేము పోరాటం చేసి ఉన్నాం, దానికి నిధులు ఓపెన్ అయినాయి. రెండవది ఈ మంచినీళ్ళలో మురికి నీళ్ళు రావడం అనేక సార్లు ప్రభుత్వ అధికారులు తెలిపినప్పటికీ అప్పటి మరి చెప్తున్నారు తప్ప దాని పరిష్కారం కోసం పూర్తి చేయట్లేదు. మేము ఖచ్చితంగా రాగానే వచ్చే బడ్జెట్ను ముందుగా ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వాటి కేటాయించి పెద్ద పైపు లైన్ లేపించి స్వచ్ఛమైన నీరు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆసియాలో ఆదర్శమైన అడ్డగుట్టగా ఇది ఉందని చెప్పడం కోసమే కృషి చేస్తాం. థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ ప్రతినిధిని మాట్లాడాల్సింది కోరు. ముందుగా V6 వారికి ధన్యవాదాలు. ఈరోజు మీరు ఈ వేదిక ద్వారా అందరికీ సమస్యల గురించి తెలియజేయడానికి మీకు ముందు అభినందిస్తున్నాను. ఆ రోజు మేము అనుకున్నది 50 పడకల ఆసుపత్రి. ఆ 50 పడకల ఆసుపత్రికి కాంపౌండ్ వాళ్ళు వేయించిన ఘనత కూడా మాదే, దానికి ఒక గేట్ ఫిక్స్ చేసిన ఘనత కూడా మాదే. ఈరోజు ఆ గేటు పైన GHMC అని ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల, కొన్ని లోపతాపాల వల్ల దాని ప్రారంభోత్సవం నోచుకోలేకపోయింది. అది మాకు ఈ 4-way శాంక్షన్ చేయించు, ఆ తర్వాత మాకు ఆసుపత్రి తీసుకురా. ఆసుపత్రి వచ్చిన వెంటనే మాకు ఇక్కడ అన్ని మెడికల్ షాపులు ఉన్నాయి. అమ్మలందరూ చెప్పిండ్రు ఇప్పటిదాకా
500 సంపాదించకున్నా ఈ 500 మేము సాయంత్రం డాక్టర్కి పెట్టాలని. అట్లా కాకుండా మాకు ఒక జనరిక్ మెడికల్ షాప్ ఎక్కడెక్కడనో ఉన్నాయి. ఇంత పెద్ద ఏషియాలో ఇంత పెద్ద స్లమ్ అయినా, నంబర్ 1 స్లమ్ అయినా మాకు ఇక్కడ లేదు. మాకు అతి తొందరలో ప్రభుత్వంతో మాట్లాడించి మా పేద ప్రజలందరికీ 50% డిస్కౌంట్ మీద వచ్చేందుకు కార్పొరేటర్గా ఏ క్యాండిడేట్ గెలిచినా మాకు పర్వాలేదు. గెలిచిన క్యాండిడేట్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలా. అందులో నేను ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. జై తెలంగాణ. అడ్డగుట్ట మే 20 తారీఖు 1979 సంవత్సరంలో ఉద్భవించింది. జిఎంఐఎన్జే గారు మొదటి వ్యక్తి అయితే నేను రెండవ వ్యక్తిని. ఆ డ్రైనేజీ సమస్య అయితే ఈ మా యొక్క ఏరియాలో డ్రైనేజీ సమస్య ఉన్నదనేటువంటి విషయము వాస్తవమే. అదేవిధంగా మంచినీటి యొక్క పొల్యూషన్ వాటరు వస్తున్నటువంటి ఒక వాస్తవమే. మా యొక్క మంత్రి గారు ఈ విషయంలో చాలా చొరవ తీసుకొని 7 కోట్ల రూపాయలని డ్రైనేజ్ కోసంగా, 7 కోట్ల రూపాయలను వాటర్ లైన్ల కోసంగా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ప్రాంతంలో అనేక మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు, 20 గజాలలో ఉన్నటువంటి వాళ్ళు, 30 గజాలు ఉన్నటువంటి వాళ్ళు, 10 గజాలలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, 40 గజాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. అటువంటి నిరుపేదలకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా సుమారుగా 10,000 మందికి, మా ప్రాంతంలో 10,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున మరుగుదొడ్ల సమస్య, ఈ రోజున యూరినల్స్ సమస్య కూడా మన వాళ్ళు చెప్పారు చాలామంది. మా యొక్క కార్పొరేటర్ ద్వారా యూరినల్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా కట్టించేటువంటి ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ప్రజలు మరికొంతమంది వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుందంటే అభ్యర్థులకు సంబంధించిన ప్రతినిధులు కూడా మీరు సమస్యల్ని, వాళ్ళు చెప్పే సమస్యలు వినండి. అది మీరు నోట్ చేసుకొని రేపొద్దున మీరు మీలో ఎవరు గెలిచినా సరే ఆ సమస్య పరిష్కారానికి మీరు కృషి చేస్తే బాగుంటుంది అనేది నేను సూచిస్తున్నాను. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నా పేరు బి సత్తమ్మ. నేను అడ్డగుట్టలో 36 సంవత్సరాల నుంచి ఉంటా. లాలగూడెం బ్రిడ్జ్గా అర్జెంటుగా కావాలి, చాలా కష్టం ఉంది అక్కడ. మళ్ళీ రెండవది, ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు ఎవరికి మేము ఓటు ఎవరికి తెలుసుకున్నామంటే ఎవరైతే పబ్లిక్లో పని చేస్తారో, ఎవరైతే కష్టిస్తారో వాళ్ళకే ఓటేసి వాళ్ళ చెవు పట్టి ఒడి పెట్టి మా పని చేసుకుంటామని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఉన్నది చాలా చాలా స్పష్టంగా చెప్పింది. అభ్యర్థులు కూడా ఇది గమనించాలి. నా పేరు పద్మావతిని. ఇంతమంది మాట్లాడారు కానీ అందరు పెద్దవాళ్ళ గురించే మాట్లాడారు కానీ పిల్లల గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే ఓటర్ లేకున్నా కానీ పిల్లవాళ్ళు కూడా వాళ్ళు ఎదుగుతూనే కదా రేపటి పౌరులు అవుతారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఇంత స్థలం కనబడని వాళ్ళకు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కావాలని ఇంతవరకు ఎవరూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఎవరు గెలిచినా పిల్లలకు ఆట స్థలం కావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నరసింహ అంటారు. మా పిల్లలు చాలా ఇబ్బందికరంగా స్కూళ్ళు లేక, ఇబ్బందికరంగా ప్రజలకు పనులు లేక చాలా కష్టాల్లో పడి ఉన్నారు ఇప్పుడు. అయితే గెలిచే కార్పొరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఇబ్బందులు తీర్చాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఏ కార్పొరేటర్ గెలిచినా కానీ ప్రజల మధ్య జనంతో మమేకమై ఉండి, ఇక్కడ విద్య అనేది సమాజానికి పునాది. ఆ యొక్క విద్యా విధానం మీద వచ్చే కార్పొరేటర్ దృష్టి కేంద్రీకరించాలి. ఆ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇవాళ ఇక్కడ హై స్కూల్ వరకే ఉన్నది. అడ్డగుట్ట డివిజన్లో ఇవాళ డిగ్రీ కాలేజీ గురించి కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి V6 వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే అడ్డగుట్ట డివిజన్ అనేటువంటిది సమస్యలకు నిలయంగా మారినటువంటి డివిజన్. ప్రతి లీడరు పద్మారావు గారు మినిస్టర్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఇక్కడి నుంచి ఆయన కాన్వాయ్ వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ లాలగూడ పోతుంది, అట్లా శాంతినగర్ పోతుంది, అటు నుంచి అటు ఇంకెక్కడైనా పోతుంది. ఆయన కూడా చాలాసార్లు ఇరుక్కుపోయిన సందర్భాలు మీడియాలో వచ్చినాయి, చాలా మంది కూడా తెలుసు. కానీ పద్మారావు గారికి ఎక్కడ కూడా అది కనిపించదు. అట్లాగే ఒక నిమిషం ఉండండి, సమస్యలు చెప్పలేండి. అట్లాగే దయచేసి 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 పో దయచేసి ప్లీజ్ 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 ప్లీజ్
ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు. ఆయన అడ్డగుట్ట ఉన్న ఇల్లు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రైట్ రైట్ దయచేసి దయచేసి అడ్డగుట్టలో జరిగిన ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా మమ్మల్ని గనక గెలిపిస్తే మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజల సమస్యలు మాకు తెలుసు, ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇది వాళ్ళ గ్రేటర్ వాయిస్. మరో గ్రేటర్ వాయిస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.